రాజమండ్రి నగరం రోజు రోజుకి కాలుష్యం బారిన పడుతుంది. కాలుష్యం భూతం కోరల్లో చిక్కుకుంటుంది. అది ఎలాగంటే ఇక్కడ మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ప్రతి డ్రైనేజీలోనూ కూడా ప్లాస్టిక్ వేసేస్తున్నారు. ఎంతవరకు బానే ఉంది. ఇక్కడ దిగ్భ్రాంతికి గురి చేసే ఒక విషయాన్ని ఈ రోజు నా కళ్ళతో నేను చూడడం జరిగింది. కొంతమంది ప్రబుద్ధులు, బుద్ధులేని వెధవలు మెడి వేస్ట్ తీసుకొచ్చి డ్రైనేజీలో పడేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను తిట్టానని అపార్థం చేసుకోకండి. శానిటేషన్ సిబ్బంది వాళ్ళకి గ్లౌజెస్ కానీ షూస్ కానీ ఏమీ లేకుండా డ్రైనేజీలో దిగుతున్నారు. ఎవరికైనా ఏదైనా జరిగితే పెద్ద పెద్ద బ్యాగులతో తీసుకొచ్చి ఆవరోడ్లో వాంబే కాలనీ దగ్గర ఉన్న డ్రైనేజీలో పడేశారు. కంప్లీట్ మెడి వేస్ట్. అది చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండే పరిస్థితి. ఈగలు ముసిరేసి చాలా దారుణంగా పురుగులతో అలాగా పైన తేలుతుంటే అసలు ఆ పరిస్థితిని ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. బ్యాగులతో తీసుకొచ్చి మెడి వేస్ట్ మొత్తం అక్కడికి పడేయడం ఎంతవరకు కరెక్ట్? ఏ శానిటేషన్ సిబ్బంది మనుషులు కారా? అయినా మీకు మెడి వేస్ట్ కి సపరేట్ గా ఒక వింగ్ ఉంది, అది రీసైకిల్ కోసం. మీరు దాన్ని తీసుకొచ్చి కాలువలో వేయడం ఏంటి? మీరు మనుషులా కాదా? మీకు జ్ఞానం ఉందా లేదా? నేను తిట్టానని ఎవరైనా కౌంటర్ ఇచ్చినా నాకు నష్టం లేదు, నేను పట్టించుకోను. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రక్కన వాంబే గృహాలు అంటే చిన్న పేద మధ్య తరగతి వాళ్ళు ఉండే ప్రదేశం. అక్కడ ఈ స్మెల్ ఓ పక్క నుండేమో ప్రమాదం. ఎందుకంటే మెడి వేస్ట్ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో కవర్ ఏదైనా జారి ఎక్కడైనా ఏదైనా అయితే పిల్లలు తిరుగుతున్నారు. ఈ మధ్యనే అంటే సుమారు ఒక ఏడాది లోపుగానే ఒక బాలుడు అందులో పడిన విషయం మనకు తెలుసున్నదే. ఇదే డ్రైనేజీలో పొరపాటున ఎవరైనా అందులో పడితే ఇక్కడ ఈ డ్రైనేజీకి సంబంధించి ఎటువంటి రక్షణ వ్యవస్థ కూడా లేదు. డైరెక్ట్ పడితే పరలోకానికే. ఎంత లోతుంటుందో తెలియదు. మొత్తం గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు, అనేక రకాల వ్యర్థాలు. అందులో ఏమున్నా ఎవరికి తెలియదు. దీనికి తోడు మెడి వేస్ట్. ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి ప్రజలారా. మన నగరం మనం కాపాడుకుందాం. మీరు చూడండి, అందులో కావాలంటే ఆ యొక్క క్యారీ బ్యాగులు, బ్లూ కలర్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదన్నీ కూడా మెడి వేస్ట్ బ్యాగ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మన నగరం మన ఇల్లు లాంటిది, శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాని ఇలాగా సిరంజులు, సెలైన్ బాటిల్స్, ఇక తదితర ఎక్సెట్రా అన్నీ కూడా అక్కడ పడేయడం ఎంతవరకు అవసరం? అక్కడ విపరీతంగా పురుగులు, ఈగలు ముసురున్నాయి. అందులో ఏముందో కవర్లో తెలియదు. ఇంతలా మన నగరాన్ని మనమే పాడు చేసుకోవడం అవసరం అంటారా? ఎంతసేపు అధికారులు చేయడం లేదని మాత్రం అంటున్నాం. ఇక్కడ మీరు బ్లాక్ బ్యాగ్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇది కూడా మెడి వేస్టే. ఇంత మెడి వేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెడి వేస్ట్ అసలు బయటకు వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకు పడుతుంది? ఇది ఆలోచించండి ప్రజలారా. బాధ్యత తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. పొర్రపాటున ఎవరైనా కాలువల్లో అన్వాంటెడ్ ఐటమ్స్ ఏదన్నా గెరవటేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి. మనం అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్సే. అందరికీ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది మన ఊరు, మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంతసేపు చేస్తారు? ఖచ్చితంగా ఎవరైనా మెడి వేస్ట్ లాంటిది అందులో వేస్తున్నప్పుడు కనపడితే చితక్ కొట్టేయండి. ఎందుకంటే ఇంకొకటి తప్పు చేయకుండా. నేను ఇలా మాట్లాడినందుకు దయచేసి విజ్ఞులైన మా ప్రేక్షకులు మన్నించాలి. కారణం ఏంటంటే అది చూస్తే చాలా బాధ కలిగిందండి. అక్కడ చిన్న పేద మధ్య తరగతి వారు నివసిస్తారు. ఆ ప్లేస్లో అది అంతలా పడేయడం అవసరమా అండి? అందువల్ల అలా మాట్లాడాను. దయచేసి తప్పైతే క్షమించమని మా ప్రేక్షకుల్ని, మన నగరం పరిశుభ్రంగా ఉంచడం కోసం అందులో పాత్రగా మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలని కోరుకుంటూ మీ విఎస్బి సురేష్.